మీకాల్ ఎవరు? రాజు భార్య. ఆఫ్టర్ ఆల్ రాజు కుమార్తె, రాజు భార్య, అంతవరకే. అవునా కాదా? రాజంతటి వాడే దేవుని మందిరంలో తగ్గించుకొని పని చేస్తూ, నాట్యము చేస్తూ, పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, తను ఆ ఎగురుడికి తన యొక్క వస్త్రాలు పోతూ ఉన్నా, జారిపోతూ ఉన్నా పట్టించుకోకుండా మైమరిచిపోయి, అందుకే దావీదుకు కీర్తనకారుడనే పేరు వస్తుంది. దేవుని గ్రంథంలో నాట్యం చేసే వ్యక్తి ఎవరంటే ఎవరు గుర్తుకొస్తారు మనకు? దావీదే. పాటలు పాడే వ్యక్తి అంటే ఎవరు గుర్తుకొస్తారు? దావీదే. దేవుని స్తుతించే వ్యక్తి అంటే ఎవరు గుర్తుకొస్తారు? దావీదే. అందుకే బైబిల్ గ్రంథం లేబడింది దావీదు కీర్తనలు. గొప్ప విషయం ఏంటంటే ఈ యొక్క 150 కీర్తనలో అన్ని దావీదే రాయలే. 150 కీర్తనలు అన్ని దావీదు రాయలే, కొన్నే రాసినాడు దావీదు. కానీ వాడన్నిటికీ మించి ఎవరి పేరు ఇవ్వబడింది? వాటికి దావీదు రాసిన కీర్తనలే. గమనించాలి మనం. అంత గొప్ప వ్యక్తే దేవుని మందసం ఇంట్లో, దేవుని మందసం ఎదుట, దేవుని ఇంట్లో తగ్గించుకొని ఉంటే, ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఉండేటువంటి, పురములో ఉండేటువంటి భార్య ఏం చేస్తుంది? ఈ విలువ లేని పనికత్తెల ముందు నువ్వు ఇట్లా నాట్యం ఆడతావా అంటే దేవుని విషయాన్ని మర్చిపోయింది ఆమె. దేవుని మందసం అనే విషయం మర్చిపోయింది. ఇప్పుడు ఆమె అందలం ఎక్కేసరికి మైండ్లో ఏముంది అంటే ఆమెకున్న అంతస్తు, హోదా, గర్వం ఇవే తప్ప అసలు ఎవరు నా ముందు నాట్యం చేసిన విషయాన్ని మర్చిపోయింది మీకాలు. ఎందుకోసం నాట్యం చేసిన విషయాన్ని మర్చిపోయింది మీకాలు. నాట్యం చేసిన తర్వాత అసలు ఇంటిలోనికి ఏమి తీసుకొస్తున్నారన్న విషయాన్ని మర్చిపోయింది మీకాలు. ఎందుకు మర్చిపోయింది? అహంకారము కంటి పొరలను కప్పేసింది. ఆ ధనము, ధనాపేక్ష, ఆ అధికారం అనేది తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మూసివేసింది, కప్పివేసింది. తన ప్రెస్టేజ్ చూసుకుంటుంది తప్ప దేవుని చూడట్లే. తనకున్న విలువను చూసుకుంటుంది తప్ప దేవుని మనసానికి విలువ ఇవ్వలే.